బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఇటీవల తన ఇంట్లోనే దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. అయితే ఈ అంశంపై ఇంకా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అదే సమయంలో పలు అంశాలు చర్చకు వస్తున్నాయి కూడా. సైఫ్ అలీ ఖాన్ పటౌడీ రాజవంశీయుడు కాగా ఆయన తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ క్రికెటర్. కొంతకాలంగా సైఫ్ అలీ ఖాన్ కు దాయాదులకు మధ్య ఆస్తుల వివాదం ఉంది. ఆ అంశంతో పాటు ఆయన మొదటి పెళ్లికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. సైఫ్ అలీ ఖాన్ తన 20 ఏళ్ల వయసులోనే తనకంటే 12 ఏళ్లు పెద్దదైన హీరోయిన్ అమృతా సింగ్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి 2 పిల్లలు. ఆ తరువాత వీరు విడిపోయారు. ఈ నేపథ్యంలో అమృతా సింగ్ ఎవరు? ఓ క్రికెటర్తో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? సైఫ్ అలీ ఖాన్ ని నిద్రమాత్రలిచ్చి మరీ నిద్రబుచ్చాల్సిన అవసరం అమృతా సింగ్ కి ఎందుకు వచ్చింది? వీరి అఫైర్లపై జరిగిన చర్చ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అమృతా సింగ్ 1958 ఫిబ్రవరి 9న పంజాబ్లోని హదలీలో పుట్టారు. తల్లి రుక్సానా సుల్తానా. ఈమె ఇందిరాగాంధీ కుటుంబానికి సన్నిహితులు, సంజయ్ గాంధీకి క్లోజ్ ఫ్రెండ్ కూడా. తండ్రి శివిందర్ సింగ్ ఆర్మీ అధికారి. వీరిది ప్రేమ వివాహం. అంతేకాకుండా అమృతా సింగ్ సర్దార్ బహదూర్ ప్రఖ్యాత రియల్టర్గా పేరున్న సర్ శోభా సింగ్ గ్రాండ్ డాటర్ కూడా. ఇక రచయిత ఖుష్వంత్ సింగ్, పొలిటీషియన్ ఉజ్జల్ సింగ్, బేగం సారా, దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ అంతా బంధువులే. ఢిల్లీలోని మోడర్న్ స్కూల్లో చదివారు అమృతా సింగ్. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో సినిమాల్లోకి వచ్చారు. 1983లో సన్నీ డియోల్తో బేతాబ్ సినిమా ఆమె నటించిన ఫస్ట్ మూవీ. ఆ సినిమా హిట్ అయింది. దీంతో మార్ట్, చమేలీ కి షాదీ, నామ్, ఖుద్ గర్జ్, ఠికానా, వారిస్, తూఫాన్, రంగ్ తో పాటు పలు సినిమాల్లో నటించారు. 1980 నుండి 1995 మధ్య స్టార్ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. చాలాసార్లు నామినేట్ అయ్యారు కూడా. ఇక అమృతా సింగ్ తన కెరీర్ స్టార్టింగ్ టైంలోనే, అంటే తొలి మూవీ టైంలోనే సన్నీ డియోల్తో ప్రేమలో పడ్డారు. 2 ఏళ్లు ప్రేమించుకున్నాక 1985లో వీరి నిశ్చితార్థం జరిగింది. అప్పటికే సన్నీ డియోల్కు పెళ్లైందట. కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి సన్నీ డియోల్ తనను ప్రేమించడం, ఎంగేజ్మెంట్ అయ్యాక ఈ విషయం తెలియడంతో ఆ ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకున్నారట అమృతా సింగ్. అప్పటికే టాప్ హీరోయిన్ స్థాయికి వచ్చారు. అయినా సరే తాను సన్నీ డియోల్ ని అంతగా నమ్మి పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడితే ఇంత మోసం చేశాడని చాలా బాధపడ్డారట. తన ఎంగేజ్మెంట్ కు సంబంధించి పలు విధాలుగా వార్తలు రావడంతో మానసికంగా ఇబ్బంది పడ్డారు. డిప్రెషన్ లో కూడా వెళ్లారట. ఆ టైంలో చాలా మంది ఇండస్ట్రియలిస్టులు అమృతా సింగ్ ని పెళ్లి చేసుకుంటామనే ప్రపోజల్స్ తెచ్చారని కూడా చెబుతారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఒంటరిగా ఉండేవారు. నిత్యం పార్టీలకు వెళ్లేవారు. అక్కడే టీమిండియా కెప్టెన్ గా ఉన్న రవి శాస్త్రి పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరూ కలిసి పలు టూర్లకు వెళ్లారు. ఆమె ఎక్కడుంటే అక్కడికి వెళ్లేవారట రవి శాస్త్రి. ఒక్కోసారి ఆమె షూటింగ్ లో ఉంటే అక్కడికి కూడా వెళ్లి షూటింగ్ అయ్యే వరకు వెయిట్ చేసి తనతో పాటు తీసుకెళ్లేవారట. అప్పట్లో వీరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు వచ్చినా వీరు స్పందించలేదు. అయితే సినీ బ్లిట్జ్ అనే మ్యాగజైన్ వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోను కవర్ పేజ్ గా ప్రచురించింది. దీంతో తాము లవ్ లో ఉన్నామని వీరిద్దరూ అంగీకరించారు. కొన్ని రోజుల తర్వాత న్యూయార్క్ లోని ఓ హోటల్లో రవి శాస్త్రి అమృతా సింగ్ కి రింగు తొడిగాడని, అది ఎంగేజ్మెంట్ రింగా లేక నార్మల్ గిఫ్టా అనేది తేలాల్సి ఉందనే వార్తలు వచ్చాయి. వీరి వివాహం ఖాయమనుకున్న సమయంలో పరిస్థితి తారుమారైంది. అమృతా సింగ్ ఒంటరిగానే కనిపించేవారు. రవి శాస్త్రి కూడా బెంగళూరుకు వెళ్లిపోయారట. కొన్నాళ్ల తర్వాత మరికొన్ని అంశాలు బయటకు వచ్చాయి. అప్పటికి అమృతా సింగ్, రవి శాస్త్రి వాళ్ళ కెరీర్ లో మంచి పొజిషన్స్ లో ఉన్నారు. అమృతా సింగ్ కి చాలా సినిమాలు చేతిలో ఉన్నాయి. దీంతో టైట్ స్కెడ్యూల్ కారణంగా రవి శాస్త్రిని అంతకు ముందులా ఫ్రీక్వెంట్ గా కలవడం ఆమెకు కుదిరేది కాదు. దీంతో రవి శాస్త్రికి అమృతా సింగ్ పై కోపం వచ్చేదట. తమ పెళ్లయ్యాక యాక్టింగ్ మానేయాలనే విధంగా రవి శాస్త్రితో పాటు ఆయన కుటుంబీకులు కండిషన్ పెట్టారని, ఆ కండిషన్ కు అమృతా సింగ్ ఒప్పుకోలేదని, దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని చెబుతారు. అలా వీరి లవ్ స్టోరీ బ్రేకప్ అయింది. ఆ తరువాత 1990లో రవి శాస్త్రి రీతూ సింగ్ ను పెళ్లి చేసుకున్నారు. వీరు 2012లో విడిపోయారు. రవి శాస్త్రితో బ్రేకప్ తర్వాత అమృతా సింగ్ కి సైఫ్ అలీ ఖాన్ తో పరిచయమైంది. అప్పటికి అమృతా సింగ్ హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఇక సైఫ్ అలీ ఖాన్ కి కాజోల్ తో కలిసి బేకుడి సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజులకు సైఫ్ కు యాక్టింగ్ రాదని ఆ సినిమా నుండి తీసేసి కమల్ సదాదాను పెట్టుకున్నారు. అంటే సైఫ్ అలీ ఖాన్ కి అప్పటికి ఫస్ట్ మూవీ కూడా రాలేదు. ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు కూడా. ఆ సినిమాలో ఛాన్స్ పోవడంతో సైఫ్ అలీ ఖాన్ బాధపడుతుంటే అతన్ని ఓదార్చారట అమృతా సింగ్. అలా మొదలైన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అమృతా సింగ్ కంటే సైఫ్ అలీ ఖాన్ 12 ఏళ్లు చిన్నవాడు. అయినప్పటికీ తన బంధాన్ని కొనసాగించారు అమృతా సింగ్. కొన్ని రోజులకే పెళ్లి చేసుకోవాలని భావించారు.
అయితే సైఫ్ అలీ ఖాన్ పటోడీ వంశస్థుడు కావడంతో పాటు మతపరమైన పద్ధతుల విషయంలో ఆ కుటుంబం చాలా కఠినంగా ఉండేది. దీంతో ఆమె సైఫ్ను పెళ్లి చేసుకోవాలంటే మతం మారాలని, పెళ్ళయ్యాక యాక్టింగ్కు దూరంగా ఉండాలని కండిషన్స్ పెట్టారట. అప్పటికీ తనకు సన్నీ డియోల్, రవి శాస్త్రిలతో ఎదురైన అనుభవం నేపథ్యంలో మరోసారి అటువంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో పాటు సైఫ్ అలీ ఖాన్ పై ఇష్టంతో ఆ కండిషన్లకు ఒప్పుకున్నారు అమృతా సింగ్. తాను సిక్కుగా ఉన్నప్పటికీ సైఫ్ అలీ ఖాన్ కోసం ఇస్లాం మతాన్ని స్వీకరించారు అమృతా సింగ్. ఇస్లాం సంప్రదాయం ప్రకారమే పెళ్లి కూడా జరిగింది. పెళ్లయ్యే నాటికి అమృతా సింగ్ వయసు 33 ఏళ్లు కాగా సైఫ్ అలీ ఖాన్ వయసు 21 ఏళ్లు మాత్రమే. వీరికి 1993లో సారా అలీ ఖాన్ పటోడీ పుట్టగా 2001లో ఇబ్రహీం అలీ ఖాన్ పుట్టాడు. ఇక అమృతా సింగ్ సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకునేందుకు మతం మారడంపై అప్పట్లో చాలా చర్చే జరిగింది. అందులోనూ సిక్కు వర్గానికి చెందిన అమృతా సింగ్ ఏకంగా మొఘల్స్ తో అంటకాగిన, సిక్కులను ఊచకొత్త కోసేందుకు సహాయపడిన పటోడీ వంశస్థుడి కోసం మతం మారడం ఏంటనే చర్చ విపరీతంగా జరిగింది. విమర్శలు వచ్చాయి. తమ వర్గం నుండి కోపాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని చెబుతారు. ఆ టైంలో సైఫ్ అలీ ఖాన్ అత్త షర్మిలా ఠాగూర్ ఆమెకు మద్దతుగా నిలిచారట. ఇక అమృతా సింగ్ తో పెళ్లైన తరువాతే సైఫ్ కి సినిమాలో అవకాశాలు పెరిగాయని కూడా చెబుతారు. 1993లో వచ్చిన పరంపరతో సైఫ్ అలీ ఖాన్ కి మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి వరకు ఎంత ఆస్తి ఉన్నా చాలా చోట్ల రిజెక్షన్సే ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కొనే విషయంలో అమృతా సింగ్ చాలా సపోర్ట్ చేశారని చెబుతారు. అయితే అప్పటి వరకు బెస్ట్ కపుల్ గా వీరిని పిలిచేవారు. ఆదర్శ వివాహం అని కూడా చెప్పేవారు. కానీ 2002 తర్వాత అమృతా సింగ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. దీంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. అలా 2002లో షహీద్, కలియుగ్, షూట్అవుట్ ఎట్ లోఖండ్వాలా ఇలా పలు సినిమాల్లో నటించారు. కొన్నాళ్ల తర్వాత ఆమె రీ ఎంట్రీకి కారణం ఏంటనేది బయటకు వచ్చింది. అమృతా సింగ్ జాగ్రత్త పడుతున్నారనే చర్చ కూడా మొదలైంది. అప్పటికే సైఫ్ అలీ ఖాన్ సినిమాల పరంగా విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు. కొన్ని ఫెయిల్యూర్స్ కూడా వచ్చాయి. ఆ టైంలో అమృతా సింగ్ చాలా సపోర్ట్ చేశారని చెప్తారు. అయితే తాను ఎంత సపోర్ట్ చేసినా సైఫ్ అలీ ఖాన్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవారట. రాత్రిపూట నిద్రపోయేవారు కాదు. కొన్ని అలవాట్లు కూడా ఉండేవట. సినిమా షూటింగ్ కి వచ్చినప్పుడు అక్కడ కూడా చాలా డ్రౌజీగా ఉండేవారట. ఇక హమ్ సాత్ సాథ్ హై సినిమా షూటింగ్ ఆ టైంలోనే జరిగింది. కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్, సల్మాన్ ఖాన్, సోనాలి బెంద్రే, టబు తదితరులు ఈ సినిమాలో నటించారు. ఆ సినిమాలోని సునోజీ దుల్హన్ అనే పాట షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్ చాలా టేక్లు తీసుకున్నారు. షూటింగ్ కి చాలా ఇబ్బంది అయింది. చాలాసార్లు అందుబాటులో ఉండేవాడు కాదు. దీంతో ఆ మూవీ ప్రొడ్యూసర్ సూరజ్ బార్జాత్య ఓ రోజు అమృతా సింగ్ తో మాట్లాడుతూ సైఫ్ అలీ ఖాన్ అలా ఎందుకుంటున్నాడు అని అడిగితే తాను ఎంత చెప్పినా నిద్రపోవడం లేదని, అంతకు మించి కుటుంబంలో ఇబ్బంది ఏదీ లేదని చెప్పారట అమృతా సింగ్. దీంతో ఆ నిర్మాత మాట్లాడుతూ ఇలాగే నిద్రపోకుంటే ఆయన హెల్త్ పాడవుతుందని, ఇప్పటికే మనసులో చాలా మార్పు వచ్చిందని, ఇలాగే చేస్తే సినిమాల్లో వచ్చే ఛాన్సులు కూడా చేజారిపోతాయని చెప్పడంతో పాటు ఆయన నిద్రపోకపోతే సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళు, డాక్టర్స్ కి చూపించి నిద్ర మాత్రలు ఇప్పించు అని సలహా ఇచ్చారట. అయితే డాక్టర్ల దగ్గరికి వెళ్లేందుకు సైఫ్ అలీ ఖాన్ ఒప్పుకోలేదు. దీంతో కొన్నాళ్ల పాటు అతనికి తెలియకుండానే లో డోస్ నిద్ర మాత్రలు ఇచ్చి పడుకోబెట్టేవారట అమృతా సింగ్. కొన్నాళ్లకు సైఫ్ అలీ ఖాన్ మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయ్యారు. అదే టైంలో సైఫ్ అలీ ఖాన్ తనకు సినిమాల్లో పరిచయమైన ఇటాలియన్ మోడల్ రోసాతో క్లోజ్ గా ఉండేవారట. బయటకు వెళ్తున్నానని అమృతా సింగ్ కి చెప్పి వెళ్లే సైఫ్ అలీ ఖాన్ కొన్ని రోజుల పాటు రోసాతోనే ఉండేవారట. దీంతో విభేదాలు మొదలయ్యాయని చెబుతారు. ఆ టైంలోనే అమృతా సింగ్ ను ఆ ఇంట్లో ఏకాకించేశారని, అసలు ఆమె అభిప్రాయానికి విలువ ఇవ్వలేదనే చర్చ కూడా జరిగింది. అందుకే అమృతా సింగ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారనే చర్చ జరిగింది. ఇక కారణం ఏదైనప్పటికీ 2004లో విడాకులు తీసుకున్నారు. విడాకుల అంశంపై అమృతా సింగ్ ని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే ఆ అంశాలు చెప్పేందుకు ఇష్టం లేదని చెప్పారు. ఇక సైఫ్ అలీ ఖాన్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమృతా సింగ్ విషయంలో తనను చాలా మంది తిట్టారని, అవమానించారని చెప్పారు. అంత ఈజీగా ఎలా వదిలేయగలిగావు అని ప్రశ్నలతో పొడిచేవారు. మానసికంగా ఎంతో ఇబ్బంది పడ్డాను. పిల్లల బాధ్యత సమిష్టిగా తీసుకున్నాం, వారిని వదిలేలేదు. నాకు పెళ్ళయ్యే నాటికి జీవితం అంటే ఏంటో కూడా తెలీదు. అయినప్పటికీ నేను చేసిన పనులను అంగీకరిస్తున్నాను. అమృతా సింగ్ ని ఇప్పటికీ గౌరవిస్తాను. విడాకులు తీసుకున్నప్పుడు నన్ను, నా తల్లిని, సోదరిని దుర్భాషలాడారు, అవమానించారు, మానసికంగా వేధించారు. అన్నిటినీ భరించాను. ఇక చాలు, తనను ఇదే అంశంపై ఊరికే అడగవద్దని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సైఫ్ అలీ ఖాన్. గతంలో కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ సీజన్ 8 10వ ఎపిసోడ్ లో సైఫ్ అలీ ఖాన్, అతని తల్లి షర్మిలా ఠాగూర్ పాల్గొన్నారు. అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్ల అంశంపై ఆమె మాట్లాడుతూ వారు సామరస్యంగా విడిపోయినట్లు చెబుతున్నా అది నిజంగా జరిగి ఉండకపోవచ్చు. జీవిత భాగస్వామితో చాలా కాలం పాటు కలిసి ఉన్నప్పుడు, పిల్లలున్నప్పుడు విడిపోవడం అంత ఈజీ కాదు. ఈ దశలో సామరస్యం ఉండటం కష్టమని నాకు తెలుసు.
అందరికీ బాధే ఉంటుంది, కానీ టైం గడుస్తున్న కొద్దీ అందులో నుండి బయటపడతారు అని చెప్పారు. ఇక విడాకులు తీసుకునే టైంలో అమృతా సింగ్ సైఫ్ అలీ ఖాన్ ని 5 కోట్ల రూపాయల భరణం కోరారు. కోర్టు కూడా అందుకు అంగీకరించింది. దీంతో మొదట 2.5 కోట్లను మొదటి భార్యకిచ్చిన సైఫ్ అలీ ఖాన్ ఆ తర్వాత పూర్తి మొత్తాన్ని అప్పజెప్పారట. అంతేకాకుండా తన పిల్లల సంరక్షణ కోసం వారికి 18 ఏళ్లు వచ్చే వరకు నెలకు 1,00,000 రూపాయలను అమృతా సింగ్ కి సైఫ్ అలీ ఖాన్ ఇచ్చేవారట. 2004లో విడిపోయినా పిల్లలు మాత్రం అప్పుడప్పుడు వెళ్లి తండ్రిని కలుస్తారు. పిల్లల పెంపకం బాధ్యతలను అమృతా సింగే తీసుకున్నారు. చదివించడం, వారి బాగోగులు చూడడం, సారా అలీ ఖాన్ కి యాక్టింగ్ ట్రైనింగ్ ఇప్పించే బాధ్యతలను తీసుకున్నారు. సైఫ్తో విడిపోయిన తరువాత కొన్నాళ్లు ఆమె కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2002లో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన 2007 వరకు 4 సినిమాల్లోనే చేశారు. ఆ తర్వాత 2010 వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. 2013 నుండి కొన్ని సినిమాల్లో నటించారు. 2019లో వచ్చిన బద్లా సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక 2022లో హీరోపంతి 2లో నటించారు. ఆ తర్వాత సినిమాల్లో నటించలేదు. మరోవైపు విడాకుల తర్వాత సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి దారుణంగా మారింది. ఇటాలియన్ మోడల్ రోజా కూడా బ్రేకప్ చెప్పింది. అదే టైంలో సినిమాలు తగ్గాయి. ఒంటరితనంతోనే గడిపేవారట సైఫ్ అలీ ఖాన్. మరోవైపు దాయాదులతో ఆస్తుల వివాదాలు కూడా ఇబ్బంది పెట్టేవి. ఆ తరువాత ఓ పార్టీలో కరీనా కపూర్ని కలిశారు. సినిమాలోనూ నటించారు. ఆ టైంలో ప్రేమలో పడ్డారు. 2012లో వీరి వివాహం జరిగింది. వీరికి తైమూర్, జహంగీర్లు పుట్టారు. ఇక అమృతా సింగ్ సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ 2018లో కేదార్నాథ్లో నటించారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్తో కలిసి నటించిన సారా అలీ ఖాన్ తన తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందారు. సింబా, కూలీ నంబర్ 1, లవ్ ఆజ్కల్, గ్యాస్ లైట్ ఇలా పలు సినిమాల్లో నటించారు. మొత్తం మీద సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ల విడాకులకు కారణం ఏదైనా, వారి అఫైర్లు ఎన్ని ఉన్నా పిల్లల పెంపకం విషయంలో వీరిద్దరూ సమిష్టి బాధ్యతను తీసుకోవడం కొంత ఊరట అని చెప్పవచ్చు. ఇవి సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ కి సంబంధించిన అంశాలు.